అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ వ్లాగ్స్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అనమాట చూడండి, ఐరన్ కడాయి ఎంత జిడ్డు పట్టిందో. ఈ జిడ్డు పట్టిన ఐరన్ కడాయిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. ఇదిగోండి, ఇప్పుడు వెనిగరు లెమన్ మిగిలింది కదా, అది వేసేస్తున్నాను దీంట్లో. ఇప్పుడు టమాటాలు ఉన్నాయి కదా, అవి కూడా వేస్తున్నాను అనమాట, అవి చూపిస్తాను. దీంట్లో కొంచెం వాటర్ పోసేద్దాము. అంటే 3 గ్లాసుల వాటర్ పోయాలి దీంట్లో. ఇలా పోసేసుకుంటే సరిపోతుంది. 3 గ్లాసులు అయితే కరెక్ట్గా సరిపోతుంది. దీంట్లో డిటర్జెంట్ పౌడర్ వేస్తున్నాను. మీది ఏది వాడితే అది వేసుకోండి, మీ ఇంట్లో ఏది వాడతారో అది వేసేసుకోండి. దీంట్లోనే 1 టేబుల్ స్పూను సాల్ట్, 1 టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా అయితే ఇంకా బాగా పనిచేస్తుంది అంటుంది. కొంచెం విమ్ లిక్విడ్ కూడా వేద్దాము, దీనివల్ల జిడ్డు తొందరగా పోతుంది. ఇప్పుడు టమాటాలు ఉన్నాయి కదా, అవి పడేయకుండా ఊరికే ఇలా వేసేద్దాము. దీన్ని పేస్ట్ ఉంటే వేయండి, లేదంటే అక్కర్లేదు, స్పెషల్గా తీసేవి అక్కర్లేదు. ఇదిగోండి, ఇలా టమాటాలు వేసేద్దాము. ఇంకొంచెం తక్కువ ఉంటే బెటర్ నీళ్ళు, ఎందుకంటే మనం పొంగు రానివ్వాలి కదా, కొంచెం పైకి వచ్చేట్టుగా రానివ్వాలి. దీంట్లో 1 గ్లాస్ వాటర్ తీసేసానండి, అయినా ఏం ప్రాబ్లం లేదు. మనం కుక్కర్ కూడా కడుక్కోవచ్చు, తోముకోవచ్చు దాంతో. ఇప్పుడు స్టవ్ వెలిగించి అది పెట్టేసాను ఈ గిన్నె. దీంట్లో మన ఇంట్లో వాడిపోయిన లెమన్ కానీ, మనం లెమన్ జ్యూస్ పిండేసిన తర్వాత తొక్కలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. ఇవి వేసేస్తున్నాను దీంట్లో 1 గ్లాస్ వాటర్ తీసేసానండి. ఇందాక కలిపాను కదా అన్నీ, పర్లేదు ఏం కాదు, కుక్కర్ కూడా కడుక్కోవచ్చు, తోముకోవచ్చు వాడి నీళ్ళతో. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి ఫ్లేమ్ని లోలో పెట్టేసి ఆ వాటర్ని అంతా మరగనివ్వాలి. కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అప్పుడు మీడియంలో పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా మరగనిద్దాము. పైన ఇలా పోసుకుంటూ ఉండండి మధ్యలో నీళ్ళు. అట్లా ఒక 5 నిమిషాల తర్వాత 5 నిమిషాల వరకు మరగనిద్దాము. ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టేసుకుందాము. హైలో పెడితే పై దాకా వస్తుంది కదా, ఇట్లా నీళ్లు దీని మీద ఇలా పోసేస్తూ ఉండండి, పైదాకా రానివ్వండి. అయితే తర్వాత ఈ నీళ్ళతో స్టవ్ని కూడా కడుక్కోవచ్చు, నో ప్రాబ్లం. దీని మీద పడినా కానీ, స్టవ్ మీద పడినా కానీ ఇది ప్రాబ్లం ఏముండదు. స్టవ్ మీద పడినా కానీ ఇది ప్రాబ్లం ఏముండదు. నేను ఇలా హైలో పెట్టేసుకొని పైకి రానివ్వాలి. చూసారా ఎలా వస్తుందో, పైకి వచ్చేయాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ దీన్ని సిమ్లో పెట్టేసుకుందాము. ఇలా 3-4 సార్లు చేయండి. చూడండి, ఇలా పైకి వస్తూ ఉంది కదా, ఇట్లా 3-4 సార్లు అప్పేస్తే సరిపోతుంది. మరీ జిడ్డుగా ఉందంటే ఇంకోసారి చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ సిమ్లో పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసేద్దాము. స్టవ్ ఆపేసేసి వాటర్ని ఒక పెద్ద గిన్నె ఉంటుంది కదా, దాంట్లో పోసేద్దాము. దీన్ని ఇట్లా ఉంచేద్దాం. దీంట్లో కొంచెం వాటర్ ఉన్నాయి కదా, అవి కొంచెం పోసేద్దాము. సర్ఫ్ అతుక్కుని ఉంది దానికి. ఇప్పుడు దీంట్లో వాటర్ని కూడా దీంట్లో పోసేద్దాము. చూడండి, అది మునగాలంటే ఇంకొన్ని నీళ్లు పోయాలన్నమాట పై దాంట్లో, అందుకని నీళ్లు పోసాను, లేదంటే పైకి తేలుతూ ఉంటుంది. వేడి నీళ్లు పోసాను, పోస్తే మీరు వేడి నీళ్ళే పోసుకోండి. కావాలంటే ఇంకొక 1/2 స్పూన్ కానీ 1 స్పూన్ కానీ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవచ్చు. ఈ వస్తువుల మురికిని బట్టి మీరు వాడుకోవచ్చు. 2 అవర్స్ ఇలా ఉంచేద్దాము. చూడండి ఎంతవరకు క్లీన్ అయిపోయిందో. ఇప్పుడు విమ్ లిక్విడ్ కానీ విమ్ సూప్తో కానీ ఇలా రుద్దేసుకుందాము. సింక్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాంతో బాగా. చూడండి చాలా వరకు పోయింది కదా. ఇప్పుడు మనము ఇట్లా శాండ్ పేపర్ అని దొరుకుతుంది మనకి. ఇప్పుడు దీంట్లో 1 స్పూను సాల్ట్ వేసాను, కొంచెం విమ్ లిక్విడ్ కూడా వేసేసి ఒకసారి దీంట్లో ఇలా డిప్ చేసేసి నీళ్ళలో కూడా ఉంచేసి ఇలా చాలా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది.
ఇగో చూడండి ఎట్లా వచ్చేసిందో, పోతుంది కదా. ఇగో చూడండి ఇలా రుద్దేస్తుంది. కొంచెం శ్రమ పడాలి, తప్పదు. ఇదిగోండి ఇలా వచ్చేసింది కదా. పీతాంబరి కూడా వేసాను, కొంచెం రుద్దాను. 90% పోయింది, 95% పోయింది. కొంచెం మధ్య మధ్యలో అక్కడక్కడ ఉంది. పోవాలంటే ఇంకోసారి మళ్ళీ ఇదే ప్రాసెస్లో ఇంకో 2-3 డేస్ ఆడిన తర్వాత చూడండి ఎంత తెల్లగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.